ఓం నమ శివాయ. కార్తీక పురాణము 24వ అధ్యాయము. కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంబరీషోపాభ్యాసము. అత్రి ఇట్లు పలికెను. అగస్త్య మునీంద్ర, నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి ఎందును ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పెదను వినుము. సావధానముగా విన్న ఎడల పాపములను నశించును. కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని. ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమిచ్చును. అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది. సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి ఇచ్చును. ఇదిగాక ఈ ద్వాదశి హరి అందును ఏకాదశి ఎందును భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది. ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము. ఏకాదశి కంటే 100 రెట్లు ఎక్కువది. సమస్త పుణ్యమును ఇచ్చున్నది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము 1,000,000 రెట్లగును. ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా నున్నను పారణకు ఉపయోగించవలెను గాని ద్వాదశిని విడిచి పారాయణ చేయకూడదు. ఇతర నియమములన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారాయణ చేయవలెను. కానీ పుణ్యమును గోరువారు ద్వాదశిని విడవకూడదు. ఏకాదశి యందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను. ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట ప్రారణ అనబడును. ఈ విషయమును తెలిసియే పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు. ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నమును భుజించుట పారణ అనబడును. అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంకచేత భోజనమును యాచించెను. అంబరీషుడు సరేనని ద్వాదశి పారాయణకు దుర్వాసనుని రమ్మనెను. దుర్వాసనుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా నుండెను. దుర్వాసనుడు రాకపోయెను. ద్వాదశి పోవుచున్నది. ఇట్టి సంకటము సంభవించినది. అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడిట్లు విచారపడసాగెను. ఈ దుర్వాసనుడు మునిశ్రేష్ఠుడు. పారణ కొరకు అంగీకరించబడినాడు. ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును. బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏది కుశలము? ఉపవాసమందెట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారణ యందును ద్వాదశిని విడువరాదు. ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడనగుదును. ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడనగుదునో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషము సంభవించును. ఇదిగాక ద్వాదశి పారణాతిక్రమణము 12 ఉపవాసముల ఫలమును పోగొట్టును గాన ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు. హరివాసరము పుణ్యదినము గాన విద్వాంసుడు విడవరాదు. దానిని విడిచినని పురుషునకు పుణ్య సంచయము చేకూరదు. అనేక జన్మల యందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడల నశించును. అందువలన గలిగడి పాతకమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు. దీనికి ప్రతీకారము లేదు. అనేక వాక్యాలతో పని ఉన్నది. ఇది నిజము. హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి ఉండదు. హరిభక్తిని విడిచుట యందు నాకు మహాభయమున్నది. కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడిచుట కంటే పారణమే ముఖ్యము. బ్రాహ్మణ శాపము వలన నాకేమియూ భయము లేదు. శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము. ద్వాదశిని విడిచినచో హరివాసరము ఏకాదశులు 10 విడువబడినయగును. హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును గనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రహ్మశాపమే కొంచెము మంచిది. కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది. అట్లైన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగెను. ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు. దుర్వాసనుడు భోజనమునకు వచ్చెదనను నేనట్లంగీకరించితిని. ఇప్పటికిని రాలేదు. ద్వాదశి పోవుచున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణము ద్వాదశిలో పారణ చేయకపోతే ద్వాదశి అతిక్రమణము కలుగును. గనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగాను. ఆ మాట విని బ్రాహ్మణుడు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి ఇట్లనిరి. బ్రాహ్మణులు ఇట్లు పలికిరి. సమస్త భూతముల యందును అగ్నిరూపుడైన ఈశ్వరుడు భక్ష్య భోజ్య శోష్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నారు.
భుజించుచున్నాడు. ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరెడి ఆకలి కలుగుచుండును. ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుత్పిపాసలనబడును. కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడగుచున్నాడు. కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలెను. కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని గాని చండాలుని గాని విడిచి భుజించరాదు. సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినదేమున్నది? గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినదేమున్నది? గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతని కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణావమానమగును. బ్రాహ్మణావమానము చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము ఇవన్నీ నశించును. ఇది ఏమి అది ఏమి మనస్సులో ఉండే కోరికయో అనగా సంకల్పితమంతయు నశించును. బ్రాహ్మణులందరూ స్వర్గమందుండుడి దేవతలే అని చెప్పబడుదురు. దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దుర్వాసనుడు తపోవంతుడు. ఈతని విషయమందు చెప్పునది ఏమున్నది? ఓ రాజా, ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు. ఈ బ్రాహ్మణునకు ద్వాదశి పారణకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమై ఉన్నది. ద్వాదశి పారణను విడిచిపెట్టిన ఏకాదశోపవాసము నకు భంగము వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు, బ్రాహ్మణావజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ రెండును సమానములుగానున్నవి. ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించటలేదు. ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడల హరిభక్తి లోపించును. పారణ చేసిన దుర్వాసనుడు శపించును. ఎట్లయినను అనర్థము రాక తప్పదు. అదియు కొద్దిది కాదు, గొప్ప కీడు కలుగును. బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 24వ అధ్యాయము సమాప్తము.